హైదరాబాద్ లో రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఈ ఆత్మహత్యకు సంబంధించిన వివరాలేంటి? రైలు కింద పడి ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడినట్లు కూడా రైల్వే పోలీసులు ప్రస్తుతం ఆ కేసు సంబంధించిన దర్యాప్తు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఎక్కడైతే చెల్లపల్లి నుంచి గట్టేశ్వరి వెళ్లే రైల్వే లైన్ ఏదైతుందో అక్కడ సమీపంలో వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నట్లయితే పోలీసులకు సమాచారం రావడంతో కూడా అక్కడ ఉన్న రైల్వే పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి తర్వాత వారికి సంబంధించిన వాళ్ళు ఎవరు అనే దాని మీద కూడా ఆ పోలీసులు రైల్వే పోలీసులు ప్రస్తుతం అయితే దర్యాప్తు చేసిన ముగ్గురు మృతదేహాలకు సంబంధించి అయితే ఇప్పటికే ఆ గాంధీ ఆసుపత్రికి తరలించి ఆ పోస్ట్ మార్టం సంబంధించి కూడా ఆ ప్రక్రియనైతే కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఈ ముగ్గురు కూడా ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. వాళ్ళు బోడుపల్లి ప్రాంతానికి సంబంధించిందని చెప్పి ఒక అనుమానం రైల్వే పోలీసులు అయితే వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఇంకా వివరాలు ఆ దర్యాప్తుకు సంబంధించి కూడా కొనసాగుతుంది కాబట్టి ఆ వివరాలు తెలియాలని చెప్పి కూడా ప్రస్తుతం అయితే వెళ్తున్నారు. కానీ ఒకేసారి ముగ్గురు ఒకే కుటుంబం సంబంధించిన తల్లి, తర్వాత కూతురు, కొడుకు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దాంట్లో ఎందుకు వీళ్ళు ఆత్మహత్య చేస్తున్న దాని మీద కూడా ఇంకా ఒక స్పష్టమైన వివరాలు అయితే ఆ పోలీసు అధికారులు అయితే విచారణలకు సంబంధించి వెళ్లే అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే మృతదేహాలను అయితే గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారి పోస్ట్ మార్టం సంబంధించి కూడా ఆ పోస్ట్ మార్టం అనంతరం కూడా వారి కుటుంబ సభ్యులకు అయితే అప్పగిస్తున్నారు. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు కూడా వారి దగ్గర ఉన్న విధంగా ఆధార్ కార్డు కానీ తర్వాత ఫోన్ ద్వారా కానీ వారికి సంబంధించి ఏదైనా వారి ఆధారాలు దొరికినట్లయితే వెంటనే వారి కుటుంబ సభ్యులకు సమాచారం రైల్వే పోలీసులు స్పష్టంగా చేస్తారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మొదటగా మృతదేహాలను అయితే అక్కడి నుంచి తొలగించి గాంధీ ఆసుపత్రిగా తరలించారు. మరొక పక్క అక్కడ సీసీ ఫుటేజ్ కానీ తర్వాత ఇంకా ఇతర సమస్యలు కూడా స్పష్టంగా రైల్వే పోలీసులు అక్కడ ఉన్న స్పష్టంగా పరిశీలిస్తున్నారు. కాబట్టి ఈ కేసు సంబంధించిన దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలుస్తాయని చెప్పి కూడా అధికారులైతే రైల్వే అధికారులతో వెళ్ళిస్తున్నారు. ధన్యవాదాలు రమేష్.